ఓకే అండి. బొత్స గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇంతకుముందు కాస్త మనస్పర్ధలొచ్చి తర్వాత ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారు అనేది మనకుంది. అవునండి. అయితే ఇప్పుడు బొత్స వర్గం నుండి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్న నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఆయన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతారంటారా? అదే స్థానంలో ఉండి సీఎంగా ఉండి? ఇప్పుడు మనం ఆల్రెడీ కిరణ్ కుమార్ రెడ్డి గారిది మృగశిర నక్షత్రం అని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ఇంత లాస్ట్ టైం కూడా మనం జాతకం చూసేటప్పుడు మనం చాలా క్లియర్గా వచ్చింది. దశల వారీగా అంటే గోచార రీత్యా అద్భుతంగా ఉన్నప్పటికీ దశల వారీగా కొంచెం ఇబ్బందికరమైన స్థితి ఏర్పడుతుంది. శనిలో అంతర్దశ కుజుడు యొక్క ప్రభావం కనబడుతుంది సార్, ఒక కాల్ అని తీసుకొని చెప్పి మళ్ళీ మనం డెఫినెట్లీ అండి. చర్చించాలి. రాజేష్ గారు నరసరావుపేట నుండి. రాజేష్ గారు గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. శర్మ గారు ఉన్నారు, శర్మ గారితో మాట్లాడండి. శర్మ గారు గుడ్ ఈవినింగ్ సార్. రాజేష్ గారు చెప్పండి. సార్ ఇలా బాలకృష్ణ గారు ఒక ఒప్పందం చేశారు సార్. చిరంజీవి గారు నుంచుంటే తప్పనిసరిగా మేము గెలుస్తామని. హలో చెప్పండి. అదే ఇలా ఒకళ్ళు నుంచుంటే కంపల్సరీ గెలుస్తారు. బాలకృష్ణ గారు చిరంజీవి గారి మీద నిలబడితే గెలుస్తారా అంటే ఇప్పుడు ఆ చిరంజీవి గారు అక్కడ పోటీలో కూర్చోవడానికి రెడీగా లేరు. తర్వాత చిరంజీవి గారి జాతకంలో అంత చక్కటి అద్భుతమైన స్థితి ఎక్కడ మనకి ఎప్పుడు కనిపించట్లేదు. కాబట్టి మన బాలకృష్ణ గారి జాతకాన్ని మనం తీసుకునేటప్పుడు ప్రత్యేకించి మన లాస్ట్ 5-6 ఎపిసోడ్లో కూడా చెప్పిన జాతకాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాం తప్ప ఇండివిజువల్గా ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని చెప్పేది కాదు. కాబట్టి ఇక్కడ బాలకృష్ణ గారి జాతకంలో ఉన్న బలం అన్నది శని లాభస్థానంలో ఇంకొక 3 సంవత్సరాలు మనకు కనిపిస్తున్నాడు. కాబట్టి ఈ 3 సంవత్సరాలు శని ప్రజాదరణ మధ్యలో ఆయన వెళ్తున్న కొలది ప్రజల యొక్క మన్నన పొందుతూ ఇదేదో టైంపాస్కి మన్నన పొందుతున్నట్టుగా ఉండదు. ఇక్కడ బాలకృష్ణ వేసే ప్రతి అడుగులోని కూడా శని యొక్క ప్రవేశం అనేది అద్భుతమైన స్థితి తీసుకెళ్తుంది. దీనికి ఉదాహరణ ఒకటే చెప్తానండి. మెగాస్టార్గా చిరంజీవి గారు ఉంటున్నప్పుడు శని ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు శని అంతర్దశ రాహు రాక మునుపు అంటే బిఫోర్ ఎలక్షన్ 2008కి ముందు ఆయన అంత అద్భుత స్థితిలో ప్రజాదరణ పొందుతూ మెగాస్టార్గా పద్మశ్రీ సంపాదించుకుని డాక్టరేట్ సంపాదించిన ఏ విధంగా ఆయనకైతే ఒక యోగంలో తీసుకెళ్ళిందో అదే శని. అటువంటి శని మూలా నక్షత్రానికి అంటే ధనుర్రాశికి ప్రత్యేకంగా లాభస్థానంలో ఉంటూ 3 సంవత్సరాలు యోగించే స్థితిలో బాలకృష్ణ గారికి ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో ఈయన ప్రజల్లోకి వెళ్ళి ఏం చేసినా అది సినీ రంగంలోకి వెళ్ళినా లేకపోతే పొలిటికల్గా వెళ్ళినా ప్రజల మధ్యలోకి వెళ్ళడం మొదలు పెడితే మాత్రం అదొక ప్రభంజనంగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రభంజనం ఎంతవరకు వెళ్తున్నామని చెప్పలేము. సో డెఫినెట్గా బాలకృష్ణ గారి అటువంటి బలం ఉంది. సో ఇటువంటి బలం శని మళ్ళా మన చిరంజీవి గారికి యోగించే స్థితే. కానీ శని మహారదశ కంప్లీట్ అయిపోతూ టైల్ ఎండింగ్లో ఆయన ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో లాస్ట్ స్టేజ్లో ఆయన బుధ మహారదశ వచ్చేస్తుంది మీ నుండి ఇంక శని యోగం తగ్గిపోతుంది. కాబట్టి టెక్నికల్గా మీకు చెప్తున్నాను, బుధ మహారదశ వచ్చిన తర్వాత మళ్ళీ సినీ రంగంలోనే ఇందులో వెళ్ళి ప్రొడ్యూసర్గా ఉండడానికి అవకాశం కలుగుతుంది తప్ప మళ్ళీ రీఎలక్షన్లోని నిలబడి గెలిచే అవకాశానికి మాత్రం మనం పొలిటికల్ కెరియర్ ఉండాలని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి బాలకృష్ణ గారు చిరంజీవి గారి పైన నిలబడితే గెలుస్తారా అని కాకుండా బాలకృష్ణ గారు ఎక్కడ నిలబడినా ఇప్పుడున్న ప్రజాదరణతో శని యొక్క యోగంలోని డెఫినెట్గా గెలిచే అవకాశం ఉంది. సరైన సమయంలో సరైన నిర్ణయం ఇదే మాటనైనా నిర్ణయం తీసుకోగలిగితే మాత్రం ఆయన గెలవడం కాదా మంచి పదవిలో కూడా కూర్చునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మళ్ళీ వాళ్ళ ఆస్ట్రాలజిస్ట్తో వాళ్ళు కన్సల్ట్ చేసి ఆ ప్రయత్నంగా చేయగలిగితే మాత్రం ప్లానింగ్ చేయడం సక్సెస్ఫుల్ బాలకృష్ణ గారికి ఉంది. అదేవిధంగా చిరంజీవి గారి విషయం వచ్చినప్పుడు ఇద్దరు 2 వర్గాలు. కాబట్టి ఇక్కడ చిరంజీవి గారికి విషయం వచ్చినప్పుడు ఆయన జాతకంలోనంటే ఆ యోగించే శని లేడు. కాబట్టి డెఫినెట్గా ఆయన ఒక మంచి ప్రొడ్యూసర్గా కానీ మంచి యాక్టర్గా కానీ ముందు మళ్ళీ సెటిల్ అవడానికి మొన్న కూడా ఎక్కడో అనౌన్స్మెంట్ చేశారు ఆయన సినిమా రంగంలో మళ్ళీ ప్రవేశిస్తానని. అటువంటి ప్రయత్నాలు చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే మాత్రం సక్సెస్ఫుల్ ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పగలుగుతామండి. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. దామోదర్ నాయుడు గారు తిరుపతి నుండి. దామోదర్ నాయుడు గారు చెప్పండి మేడం. శర్మ గారితో మాట్లాడండి. నమస్తే స్వామి. నమస్తే నాయుడు గారు చెప్పండి. స్వామి నా పేరు దామోదర్ స్వామి. నాకు 44 సంవత్సరాలు. చెప్పండి. రాజకీయంగా బాగున్నారు స్వామి. మాకి పేరు బలం ప్రకారం చెప్పంటారా మీరు? పేరు బలంగా బాగుంది అయ్యా. పేరు బలం ప్రకారం చూసుకున్నప్పుడు రాజకీయంగా ఇప్పుడు కాకుండా 2013 సెప్టెంబర్ తర్వాత మీకు బాగుంటుందండి. దాని పేరుతో కానీ మొదలు పెట్టుకుంటే అయితే దాని గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పడానికి అవకాశం లేదు. ఏదైనా రాజకీయ నాయకుల గురించి ప్రత్యేకంగా అడిగితే మాత్రం వివరంగా చెప్తామండి మీకు. ఓకే. కిరణ్ కుమార్ రెడ్డి గారు అదేనండి. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మనం తీసుకున్నప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, అంటే ఇప్పుడు ఆయన స్వతహాగా జాతకంలోని 2 రకాల ఒక ప్లస్ పాయింట్ ఒక మైనస్ పాయింట్ కనబడుతుంది. అదేంటంటే ఇందాక గోచారు గ్రహచారం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అంటే మనం జగన్ గారి విషయం వచ్చినప్పుడు కూడా ఏంటంటే ఎలాగుంటే ఒక ప్రశ్న కూడా వచ్చింది ఇందాక. 5th హౌస్లో శని ఉన్నాడే కదా, ఎంత యోగిస్తాడు ఏం సంగతి అని చెప్పి. సో ఆ శని ఏంటంటే 5th హౌస్ ఉండడానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు వృషభ రాశి అయింది కాబట్టి ఆయనకు 6వ ఇల్లు అవుతుందన్నమాట. 6వ ఇల్లు వచ్చేసరికి అంటే యోగిస్తారనమాట. 3, 6, 11 స్థానంలో పాపగ్రహాలు ఉంటే యోగిస్తాయని చెప్తుంటాం అన్నమాట. అయితే అక్కడ యోగించేటప్పుడు 6వ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ నుండి వక్రంలో వెనక తిరిగి చూస్తున్నప్పుడు February 8th వెనక తిరిగి చూస్తాడన్నప్పుడు అప్పుడు 6 నుండి 5కి వెళ్ళిపోతాడు వాడు.
అదేవిధంగా ఏంటంటే మనం తీసుకుంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మనం చెప్పిన 3 ఉదాహరణలు వాళ్ళందరికీ మళ్ళీ అర్ధాష్టమ శని ప్రభావం కనబడేట్లే కనబడుతుంది. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ఏ యోగంతో ముందుకు వెళ్ళి ఉన్నారో ఫిబ్రవరి 8 తర్వాత కొంతకాలం ఆయనకి ఏంటంటే అదే స్థానంలో ఏ స్థానంలో కూర్చుని ఉన్నారో ఆ స్థానంలో ఆయన కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు చూడండి ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు అందులో ఉన్నప్పటికీ కూడా 4 రకాల సమన్వయ కమిటీ తీసుకోండి, అందులో కూడా ఆయన మాట చెల్లట్లేదని ఒక వర్గం వాళ్ళు అధికంగా ముందుకు వెళ్తున్నారని ఇవన్నిటికీ ఏంటి బలోపేతం చేస్తూ ఫిబ్రవరి 8 తర్వాత కమింగ్ ఫిబ్రవరి 8 తర్వాత మనం చాలా క్లియర్గా క్లియర్ కనబడుతుంది. ఇప్పుడు చూడండి ఒక సమయంలోని ఢిల్లీ నుండి కాంగ్రెస్ నుండి జగన్మోహన్ రెడ్డి గారు వేరైనట్టుగా ఎంత క్లారిటీ వచ్చిందో అదేవిధంగా ఏంటంటే ఫిబ్రవరి 8 తర్వాత ఈయన జాతకరీచి ఈయన చేయాలనుకున్న పని ఈయన చేయలేని పని వర్గంలో ఉన్న విభేదాలు ఇవన్నీ చాలా క్లిస్టల్ క్లియర్గా మన రాష్ట్రంలో కనబడే అవకాశం ఉందన్నమాట. సో అటువంటి పరిస్థితుల్లో తగు జాగ్రత్త తీసుకోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి చేయవలసిన పని మాట చేయగలిగితే మాత్రం ముందు మళ్ళీ నిలదొక్కుని ముందుకెళ్ళే అవకాశం బాగానే ఉంటుందని చెప్తా ఉండేది. ఓకే అండి, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాసరావు గారు ఏలూరు నుండి. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. నమస్తే మేడం గారు. నమస్తే అండి, శర్మ గారు ఉన్నారు, మాట్లాడండి. శర్మ గారు, శ్రీనివాస్ గారు చెప్పండి. మా నాది జాతకం 29/4/19. ఒక్క నిమిషం ఇండివిజువల్ జాతకాలు చెప్పడానికి ఇక్కడ రాలేదండి. జాతకం కాదండి, నేను పొలిటికల్ ఏమంటున్నారు? నేను పొలిటికల్ ఎంట్రీ చేద్దామని చూస్తున్నానండి. పొలిటికల్ ఎంట్రీ చేద్దాం. ఎంట్రీ చేద్దామని చూస్తున్నానండి, రాజకీయ. అచ్చా పోన్లే చెప్పండి, ఈసారి మీకు చెప్తా, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/4/1965. 29/4/1965. టైం అండి? 1965. టైం చెప్పండి. 3:45 అండి. 3 మధ్యాహ్నమా? మధ్యాహ్నం అండి. ఏ పార్టీ తరఫున మీరు చేయాలనుకుంటున్నారు? నేను మన వైఎస్ఆర్ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానండి. మీరు ఇంకా నిర్ణయం తీసుకోలేదు అప్పుడే, మీరు ఏదో పొలిటికల్ ఎంట్రీ అంటున్నారు. అలాగనుకుంటున్నారు. అయితే మీ పొలిటికల్ సరే, మీది ఇక్కడ రేవతి నక్షత్రం వస్తుందండి, మీది మీనరాశి అవుతుంది. అదేవిధంగా లగ్నం కూడా చూసుకున్నప్పుడు కన్యా లగ్నం అవుతుంది. ఇక్కడ కుజుడు రాజకీయ రంగంలో ప్రవేశం చేయాలంటే కుజుబలం ఒకటి ఉండాలి, అదే భుజబలం అంటారు. తర్వాత మాయ చేసి మర్మం చేయడానికి రాహుబలం ఉండాలి. తర్వాత శని ప్రజాదరణ ఉండాలి, గురుడు యొక్క జ్ఞానం ఉండాలి. 4 ఉంటేనే కానీ రాజకీయ రంగంలో ప్రవేశం చేసినప్పుడు సరైన బలంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. మీది ఒక ఉదాహరణగా అందరికీ చెప్పాలని చెప్పి మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని అంతకనికి లేదు. మీరు కన్యా లగ్నం. బేసికలీ కన్యా లగ్నంలో ఉన్న వాళ్ళకి రాజకీయ ప్రవేశంలో కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, ద్వేషాభావం కలుగుతారు, అందువల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. కుజుడు బలంగా కూడా మీకు లేడు. తర్వాత మీకు శని కూడా చూస్తే 6వ ఇంట్లో ఉన్నప్పటికీ కొంచెం బలం 40% కనబడుతుంది, గురుడు బలహీనంగా కనబడుతున్నాడు. సో రాజకీయ రంగంగా తీసుకున్నాడు, మీకు ఉండే బలం మాత్రం ఇప్పుడు కొంచెం తక్కువగా ఉందని చెప్పగలుగుతాం. అయితే 2012 జనవరి నుండి చంద్రమహాదశ వచ్చింది కాబట్టి ఈ చంద్రమహాదశ మీకు స్థిరత్వం ఇస్తుంది తప్ప స్థిరమైన రాజకీయ భవిష్యత్తు అయితే ఇవ్వదు. కాబట్టి మీరు అటువంటి ప్రయత్నాలు చేయకుండా కొంతవరకు మీరు స్థిరంగా సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది. అంటే రాజకీయంలో ఉంటారు కానీ అందులో ఒక పేరు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం లేదు. మీరు ఏదో సినిమాలో చెప్పినట్టుగా తెల్లబట్టలు వేసిన వాళ్ళందరూ అదేదో అంటారు చూసారా, ఆ విధంగా కాకుండా మీరు నడుస్తారు, రాజకీయ వాసన ఉంటుంది కానీ అందులో ఒక బలోపేతమైన స్థితికి మాత్రం వెళ్ళే అవకాశం మాత్రం తక్కువ ఉందని చెప్పగలుగుతామండి. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. నవీన్ రెడ్డి గారు ఒంగోలు నుండి. నవీన్ రెడ్డి గారు చెప్పండి. శర్మ గారు ఉన్నారు, మాట్లాడండి. రెడ్డి గారు నమస్తే సార్. రెడ్డి గారు చెప్పండి. సార్ మేము ఒంగోలు నుండి సార్, ప్రకాశం జిల్లా సార్. చెప్పండి సార్. ఇప్పుడు మా బాలరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తారు సార్ నెక్స్ట్ టైం. అవునండి. ఆయనకి ఎలా ఉంటుంది చెప్పగలుగుతారా? అయ్యా బాలరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి జాతకం ఇంతకుముందు చూశానండి. ఇంతకుముందు వాళ్ళ అబ్బాయి మా ఆఫీస్కి వచ్చినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను, నా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా. సో అది చూసినప్పుడు ఏంటంటే ఇవన్నీ జరుగుతాయని కూడా మేము అప్పట్లో చెప్పాము వాళ్ళ అబ్బాయి గారికి. సో ఇటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయనకి బలం అనేది చాలా తక్కువగా ఉందని చెప్పడానికి అవకాశం ఉందండి. ఆల్మోస్ట్ ఈ సంవత్సరం ఎండింగ్కి అంటే 2012 సెప్టెంబర్ తర్వాత గ్రహాల అనుకూలత పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. అక్కడ 2.5 సంవత్సరాల వరకు ఇబ్బందికరమైన స్థితి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి రాజకీయంగా అంటే ఒక వ్యాపారస్తుడిగా ఉన్న స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి బుధుడి బలంతో వ్యాపారస్తుడిగా ముందుకు వెళ్తారేమో కానీ రాజకీయ రంగంలో ముందుకు వెళ్ళడానికి మాత్రం కొంచెం బలం తక్కువ ఉందని చెప్పగలుగుతామండి. ఓకే అండి, కొత్త మంత్రులుగా నియమితులైన వారి జాతకాన్ని పరిశీలించి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అని చెప్పి ఇప్పుడు శ్రీ రామచంద్రయ్య గారిది మనం ఆల్రెడీ చూసి ఉన్నాం, ఇంత ముందు చెప్పి ఉన్నాం అండి. మన గంటా శ్రీనివాస్ గారిది అయితే మన దగ్గర లేదు. రామచంద్రయ్య గారి జాతకం మనం తీసుకునేటప్పుడు ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఈ యోగం అనేది 2013 సెప్టెంబర్ వరకు మనకు కనబడుతుందని చెప్తాం. ఆ తర్వాత మళ్ళీ ఆ యోగం తగ్గే అవకాశం ఉంది, అంటే మార్పులు వచ్చే అవకాశం ఉంది ఈ పొజిషన్లో కూడాను. సో ఆ పరిస్థితిలో మనం డెఫినెట్లీ అండి. శివప్రసాద్ గారు జగిత్యాల నుండి. శివప్రసాద్ గారు
నమస్కారం అండి సూర్యనారాయణ గారు. నమస్కారం ప్రసాద్ గారు, చెప్పండి. సార్ మేము పొలిటికల్ లో ఎంటర్ కావాలనుకుంటున్నాము జెడ్పీటీసీగా. మా గ్రహచారం ఎట్లా ఉంటుంది? మాది 23 మార్చ్ 1964. 23 మార్చ్ 1964. ఒక్క నిమిషం అండి. టైం అండి? సార్ పొద్దున 7 గంటల ప్రాంతంలో పుట్టాను. ఏ ఊళ్ళో పుట్టారు మీరు? మేము జగిత్యాల మండల్ పోలాస్ గ్రామం. అచ్చా అచ్చా. ఏ పార్టీ తరఫున వెళ్దాం అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ తరఫున. చాలా మంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు, ఎవరు తెలుగుదేశం అనట్లేదు. సార్ సరే సరే. ఇంతకుముందు సర్పంచ్ గా పనిచేశాను. అచ్చా సరే. మీది ఇక్కడ పుష్యమి నక్షత్రం అండి. పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి ఉంది. లగ్నం చూస్తే మీన లగ్నమే ఉందండి మీది. లగ్నంలో కుజుడు బుధుడు రవి ప్రభావం, గురుడు చక్కటి స్థితిలో ఉండడము, రాహువు చతుర్థంలో, లాభంలో, రాజ్యంలో కేతు ఉన్నాడండి. అయితే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం పొలిటికల్ కెరియర్ డెవలప్ అవడానికి ఆల్మోస్ట్ శుక్రమహారాశిలో ఇప్పుడు ప్రస్తుతాన్ని చూసుకుంటే గురుడు యొక్క ప్రభావం ఉంది కాబట్టి కొంత లగ్న బలం బాగానే ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. 2014 మార్చి వరకు ఉంది. సో పొలిటికల్ కెరియర్ కూడా కొంచెం గ్రోత్ అది ఉంటుంది. మీ ప్రజల మధ్య ఆదరణతో ముందుకెళ్ళి ఒక స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. మీరు అన్నట్టుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్ లెవెల్లో వెళ్ళే జాతకం అయితే కాదు ఇది. బట్ డెఫినెట్గా పొలిటికల్ కెరియర్ అయితే ఉన్నదని చెప్పడానికి అవకాశం ఉందండి ఇది. అప్పుడప్పుడు వీళ్ళు అడుగుతున్నప్పుడు అంటే వాళ్ళకి ఇవి చెప్పడం వల్ల కూడా కొంత బెనిఫిషియల్గా ఉంటుంది. మిగిలిన వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చూసే అంటే దాన్ని రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు వీళ్ళు చెప్తుంటారు. అది ఇంకేం లేదండి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ మన చర్చను కొనసాగిద్దాం. పొలిటికల్ పంచాంగంలో షార్ట్ బ్రేక్.